రెడీమేడ్ బ్లౌజ్ ఆల్టర్నేట్ ఎలా చేసుకోవాలి అంటే ఇప్పుడు బ్యాక్ చాలా డీప్గా ఉంది, దాన్ని మనం వేసుకోలేము కదా, దాన్ని మనం ఆల్టర్నేట్గా ఏం చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను, చెప్తాను. అంతకన్నా ముందు మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ కమెంట్ చేయండి, పక్క ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎందుకంటే ముందు నేను పెట్టే వీడియోస్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోస్ మీకు తప్పక వస్తుంది. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మనం చూడండి, ఈ బ్లౌజ్ చాలా డీప్గా ఉంది. ప్లస్ దీనికి ఏంటంటే 34 చెస్ట్ సైజ్ అనమాట. 34 ఇది మనకు 37 అనమాట. 37 సైజు ఉంది. ఇప్పుడు మనం దీనికి ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను నేను. ముందుగా మనం బ్యాక్ రెడీ చేసుకున్నాము. చూడండి, ఏం లేదు, మనకి ఏ బ్యాక్ అయినా కానీ చూడండి ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ బ్లౌజ్ ఉంది కదా, ఈ కరెక్ట్ ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకున్నాక మనకు ఎంతవరకు అయితే ఈ నెక్ డీప్ కావాలో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోండి. చూడండి, ఇక్కడైతే నేను 2 ఇంచెస్ పెట్టాను. ఇది మరీ చాలా అంటే చాలా, ఇది 3 ఇంచ్ ఉంది. సో మనకు 5 ఇంచెస్ రావాలి ఈ బ్లౌజ్ బ్యాక్ అనమాట. సో అందుకని నేను ఇక్కడ నుంచి 2 ఇంచ్ మార్క్ చేసుకున్నాను. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది ఉంది కదా, ఈ నెక్ ఇది ఎంత ఉందో చూడాలి మనం డీప్ ఇక్కడి నుంచి. సో మనకు 5.5 ఉంది ఇక్కడ నుంచి. 5.5 అంటే మనకు చూడండి 5.5 కదా, ఇది తీసేయండి. ఇప్పుడు ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ పెట్టేసుకోండి. ఇక్కడికి ఆల్రెడీ మనకు ఉంది కదా, ఇలా ఇది బ్యాక్ అన్నమాట. మనకు ఇది బ్యాక్ కదా, ఇలా పెట్టేసుకోండి. ఇది యాక్చువల్లీ వీపు లెంత్ అనమాట. దీనిగా నేను 2 ఇంచెస్ పెంచుతున్నాను. సో ఇలా పెట్టేసుకొని మనకు ఎక్కడి నుంచి ఎక్కడికి కావాలో, లేదంటే మన ఇష్టం, ఎంతవరకు కావాలో అంత ఇష్టం అనమాట. చూసారు కదా, ఇక్కడ నుంచి ఇంతవరకు తీసాను నేను. ఇక్కడ ఒక 1 ఇంచ్ అయినా 1/2 ఇంచ్ అయినా వదులుకోండి. యాక్చువల్ లెంత్ ఇది ఇక్కడ వరకు, ఒక 1 ఇంచ్ మనం వదులుకొని కట్ చేసుకుందాం. మన ఇష్టం, మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ మనం కట్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ క్లాత్ తీసుకున్నాను. ఈ విధంగా ఒకే సైడ్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మనం లైనింగ్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే మనం నేను ఇప్పుడు మీకు చూపించేదానికి ఇలా చూపిస్తున్నాను. ఇటుపక్క కూడా సేమ్ ఇలానే కుట్టు వేసేసుకోవాలి. సో ఇప్పుడు మనము ఇంతవరకు కటింగ్ చేసేసుకుందాము.
ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని తిప్పేసుకున్నాము. ఇప్పుడు ఒక చిన్న చిన్న కాట్లు పెట్టేసుకోండి. ఈ విధంగా తిప్పేసుకోవాలి. చిన్న చిన్న కాట్లు దీనికి కూడా సేమ్ యాజ్ యూజువల్ మనం దీనికి కూడా తిప్పేసుకున్నాము. తిప్పేసుకొని పైన కుట్టు వేసేసుకుందాము. ఇప్పుడు ఇది మనకు బోస్గా ఉంది కదా, సో ఇప్పుడు మనకి ఇది బోస్గా ఉంది కాబట్టి నేను చిన్న లేస్ వేస్తున్నానండి. సో ఈ లేస్ నేను వేస్తాను, అంటే ప్లెయిన్గా కాకుండా. ఈ విధంగా మనము ఇంకో గుట్టు కూడా వేసుకుంటే మనకు స్టిఫ్గా ఉంటుంది. ఇప్పటికి కూడా సేమ్ ఇలానే వేసుకున్నాము. అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఇది సెట్ చేసుకున్నాము. ఇది బ్లౌజ్ అనుకోండి. ఇటు పక్క కూడా సేమ్ ఇలా ఈ విధంగానే కుట్టు వేసుకుందాము. చూసారుగా ఈ విధంగా. ఓకేనా? ఇప్పుడు చూడండి, మనకు డీప్ పోయి మీకు ఇలా చూపిస్తాను. చూసారు కదండి.
మనకు డీప్ పోయి ఎలా వచ్చిందో బ్లౌజ్ షేపు ఈ విధంగా మనం వేసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలి, టైట్ చేసేసుకోవాలి మనము. ఇప్పుడు మనం 34 కావాలి, ఇది వచ్చి 38 ఉంది. సో ఇటు 2 ఇంచెస్, ఇటు ఒకవేళ మనకు చూడండి, ఒకవేళ చాలామంది కొంతమంది కప్స్ ఇష్టం ఉండవు. అలా కప్స్ ఇష్టం లేని వాళ్ళు ఏం చేయాలంటే, ముందుగా ఇది ఉంది కదా, ఈ కుట్టు ఉంది కదా, ఈ కుట్టు తీసేయాలి మనము. తీసేసిన తర్వాత ఇది ఇలా ఓపెన్ చేయాలి. చిన్నగా ఓపెన్ చేసి మనం కప్స్ ఇక్కడ కుట్టుంటారు, ఇలా లోపల చేయి పెట్టేసి లాగేస్తే మనకు కప్స్ వచ్చేస్తాయి. తర్వాత మనం ఇక్కడ కుట్టు వేసేసుకోవచ్చు. ఓకేనా. కప్స్ చాలామందికి ఇష్టం ఉండదు, కొంతమందికి ఇష్టం ఉంటుంది. సో మనం ఇలా కూడా చేసుకోవచ్చు. ఇటొక 1 ఇంచు, ఇటొక 1 ఇంచు పట్టేసుకుందాం. ఇటు కూడా 1 ఇంచు. సో చూసారు కదా ఫ్రెండ్స్, మనకు రెడీమేడ్ బ్లౌజు ఎలా అంటే నెక్ డీప్గా ఉంటే ఎలా స్టిచ్ చేసుకోవాలి, ఎలా దానికి క్లాత్ వేసి కుట్టుకోవాలో మీకు అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.